Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain fourth question in 6.5 exercise. Which term of GP, first one, 2, 8, 32, so on is 512. అంటే ఈ జీపీలో 512 అనేది విచ్ టర్మ్ ఏ టర్మ్ అని అడుగుతున్నారు. సో దీనికి ట్రై చేద్దాం. సో ఇది జీపీ అని చెప్పాను కదా. సో దిస్ ప్రోగ్రెషన్ ఈజ్ ఇన్ జీపీ. సో గివెన్ this progression is in GP. ఈ ప్రోగ్రెషన్ జీపీలో ఉంది. ఫస్ట్ టర్మ్ ఎంత? ఫస్ట్ టర్మ్ కామా ఏ ఈజ్ ఈక్వల్ టు 2, కామన్ రేషియో కామా ఆర్ ఈజ్ ఈక్వల్ టు A2 by A1. A2 అంటే 8/2, that is equal to 2 1s 2 4s 4. So common ratio 4. So let ఈ 512 అనేది ఎంత టర్మ్ అనుకుందాం. let 512 be nth టర్మ్. nth టర్మ్ 512 అనుకుందాం. that is an is equal to 512. an ఫార్ములా జీపీలో కాబట్టి a ఇంటూ ఆర్ పవర్ n-1 is equal to 512. a అంటే ఇక్కడ 2, r అంటే 4 పవర్ n-1. we have to find that value only 512. ఓకేనా. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 ఇక్కడ మల్టిప్లికేషన్ కదా, రైట్ సైడ్ వెళ్తే డివిజన్. 4 పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు 512/2. ఈ 2 మల్టిప్లికేషన్ డివిజన్. 2 1s 2 2s 2 5s 2 6. సో 4 పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు 256. 256కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టామనుకోండి, అంటే 4ని ఎన్నిసార్లు మళ్ళీ ఇక్కడ బేస్ 4 ఉంది కాబట్టి ఇంకొక లాజిక్ ఆలోచించచ్చు. ఒక వే ఏంటి, 256కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవటం ఒక పద్ధతి. రెండవ పద్ధతి, ఇక్కడ బేస్ 4 ఉంది కాబట్టి 4ని ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే 256 వస్తుందో చూద్దాం. అది రెండో వే. సో మనం సెకండ్ వేని మనం ఫాలో అవుదాం. సో 4 4 4 4 4 4 ఒక 4 6 రాసుకున్నాం. ఒక ట్రైల్ వేసుకున్నాం. 4 4s are 16, 16 4s are 64, 64 4s 64 4s 4 4s are 16, 4 6 are 24, 25 256. సో ఇక్కడికే వచ్చేస్తుంది మనకు ఆన్సర్. అంటే ఎన్నిసార్లు మల్టిప్లై చేసాం? 4 4s are 16, 16 4s are 66, 66 4s are 256. 1 2 3 4 4ని మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో 4 పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు 4 పవర్ 4. 256 అంటే 4 పవర్ 4. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం? ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు సింబల్ కదా, అంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూకి ఈక్వల్ ఉంది అని చెప్పారు. ఈజ్ ఈక్వల్ సింబల్ కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్లో బేస్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా బేస్ 4 ఉంది. సో బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూకి ఈక్వల్. ఇన్ దట్ కేస్ ఆల్సో బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా ఉంటాయి. హియర్ అదే రాస్తాం. హియర్ బేసెస్ ఆర్ ఈక్వల్. సో exponents are also equal. Exponents equal కాబట్టి ఏం చెప్పచ్చు? n-1 is equal to 4. n is equal to 4 minus 1 plus 1 అవుతుంది. n is equal to 5. సో n వాల్యూ 5 వచ్చింది. అంటే 512 అనేది therefore 512 is 5th
టర్మ్, 512 అనేది 5th టర్మ్ అన్నమాట. సో ఇది ఈ క్వశ్చన్ ఆన్సర్. సో ఇప్పుడు దీని సంగతి చూద్దాం. ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. ఈ √3 ఇలా సో అని వేసుకుంటూ వెళ్తుంటే 729 నెంబర్ ఉంది. 729 అనేది ఏ టర్మ్, విచ్ టర్మ్ అని అడుగుతున్నారు. సో అగైన్ సేమ్ కింద ప్రొసీజర్. గివెన్ దిస్ ప్రోగ్రెషన్ ఈజ్ ఇన్ జీపీ, ఈ ప్రోగ్రెషన్ జీపీలో అని చెప్పారు. కాబట్టి ఫస్ట్ టర్మ్ కామా ఏ ఈజ్ ఈక్వల్ టు √3, కామన్ రేషియో కామా ఆర్ ఈజ్ ఈక్వల్ టు A2/A1. A2 అంటే 3/√3. సో 3ని I will write like this, √3 into √3/√3. 3ని √3 into √3 కింద రాసుకుందాం. ఎందుకు ఇట్లా రాసుకోవాల్సి వచ్చింది? డినామినేటర్ √3 ఉంది, అది క్యాన్సిల్ చేయాలి కాబట్టి √3 క్యాన్సిల్. సో కామన్ రేషియో ఆర్ ఎంత వచ్చింది. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాము, లెట్ 729 బి nth టర్మ్, 729 nth టర్మ్ అనుకుందాం. దట్ ఈజ్ an ఈజ్ ఈక్వల్ టు 729. an ఫార్ములా తెలుసు మనకి, ఏంటి, a ఇంటూ ఆర్ పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు 729. a అంటే వాల్యూ √3 ఇంటూ ఆర్ అంటే అగైన్ √3 పవర్ n-1, దట్ ఈజ్ ఈక్వల్ టు 729. సో ఇక్కడ పవర్లో రూట్ అంటే అర్థము పవర్లో 1/2 రాసుకోవాలి. కాబట్టి √3 బదులుగా 3 రాసుకుంటున్నాను, పవర్లో 1/2 ఇంటూ ఇక్కడ కూడా 3 రూట్ బదులుగా పవర్లో 1/2, ఆల్రెడీ n-1 ఉంది /2 ఈజ్ ఈక్వల్ టు 729. ఓకేనా. ఇక్కడ బేస్ ఈక్వల్గా ఉన్నాయి, ఇంటూ సింబల్, కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం. కాబట్టి 3 పవర్ 1/2 ప్లస్ n-1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 729కి ఫ్యాక్టర్స్ కట్టచ్చు. సో ప్రజెంట్ ఇట్లా రాసేద్దాం, 729. ఇక్కడ ఎల్సిఎం కడితే 3 పవర్, ఇక్కడ డినామినేటర్ ఇక్కడ 2, డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి 2 రాస్తున్నాను. చూసుకోండి, ఇవన్నీ పవర్స్లో పైన రాయాలి, కింద రాయకూడదు. సో ఈ విధంగా 3 కింద, ఇది పైన రాయాలి. సో ఈక్వల్గా ఉంది కాబట్టి ఎల్సిఎం 2 అవుతుంది. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 1s are 2. ఈ 2లో ఈ 2 1 టైం పోతుంది. 1 ఇంటూ న్యూమరేటర్లో నెంబర్, 1 1s are 1. ఇక్కడ 2 ఉంది, 2లో 1 టైం పోతుంది. 1 ఇంటూ n-1, దట్ ఈజ్ ఈక్వల్ టు 729కి ఫ్యాక్టర్స్ కడదాం. 729కి ఫ్యాక్టర్స్, ఇక్కడ చివరిలో 9 ఉంది కాబట్టి 3 డబుల్ ట్రై చేద్దాం. ఇక్కడ ఒకటి 3 ఉంది కాబట్టి 3 2s are 6, 1 బ్యాలెన్స్, 3 4s are 12, 3 3s, అగైన్ 3 8s, 3 1s, 3 2s, 3 7s, 3 9s, 3 3s. ఇదంతా రఫ్ వర్క్ అనమాట. నాకు ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రాసే, అంతా ఇక్కడ చేయకూడదు. ఈ వర్క్ రైట్ సైడ్ చేయాల్సిన వర్క్ అనమాట. ఈ వర్క్ కానీ ఇది కానీ రఫ్ వర్క్. ఓకేనా. సో ఇప్పుడు 729 హౌ మెనీ 3s are came, 1 2 3 4 5 6 3s came, 3 power 6. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్లో 3 + 1 - 1 గెట్ క్యాన్సిల్, n/2 ఈజ్ ఈక్వల్ టు 3 power 6. కాబట్టి ఇక్కడ ఏంటి, బేస్లు ఈక్వల్గా ఉన్నాయి కదా, ఈక్వల్ సింబల్ బేస్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్. సో అదే రాస్తాం. హియర్ బేసెస్ ఆర్ ఈక్వల్, సో ఎక్స్పోనెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా ఉంటాయి. ఎక్స్పోనెంట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఏముంది,
n/2 ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 ఉంది. సో n ఈజ్ ఈక్వల్ టు 2 డివిజన్ గోయింగ్ టు రైట్ సైడ్ మల్టిప్లికేషన్. సో n వాల్యూ 12, n వాల్యూ 12 వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ఎంత నెంబర్ 729 ఈజ్ 12th టర్మ్. 729 అనేది 12th టర్మ్ అయింది. ఓకేనా? సో థర్డ్ క్వశ్చన్ 1/3, 1/9, 1/27, so on 1/2187 విచ్ టర్మ్? ఇదే టర్మ్ అని అడుగుతున్నారు. సేమ్ ఇందాకలాగానే గివెన్ దిస్ ప్రోగ్రెషన్ ఈజ్ ఇన్ జీపీ. ఈ ప్రోగ్రెషన్ జీపీలో ఉంది. ఫస్ట్ టర్మ్ కామా ఏ ఈజ్ ఈక్వల్ టు 1/3, కామన్ రేషియో కామా ఆర్ ఈజ్ ఈక్వల్ టు a2/a1. a2 అంటే 1/9/a1 1/3, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/9 ఇంటూ రివర్స్ చేస్తే 3/1, 3 1s 3 3s, so 1/3 r value. Let 1/2187 be nth term. ఇది nth term అనుకుందాం. దట్ ఈస్ an is equal to 1/2187. an ఫార్ములా a into r power n minus 1 is equal to 1/2187. a అంటే ఫస్ట్ టర్మ్ 1/3, r అంటే r ఆల్సో 1/3 హోల్ పవర్ n minus 1 is equal to 1/2187. ఇక్కడ 3 డివిజన్లో ఉంది. గోయింగ్ టు రైట్ సైడ్ మల్టిప్లికేషన్ 1/3 హోల్ పవర్ n minus 1 is equal to 3/2187. 3 డివిజన్ మల్టిప్లికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 డబుల్ 3 7s 21, 3 2 6, 3 9s. సో 1/3 whole power n minus 1 is equal to 1/729. 1/729. 729కి ప్రైమ్ ఫ్యాక్టర్స్లో కడతాను. లేదా 3ని ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే 729 చూద్దాం. ఇక్కడ బేస్ 3 ఉంది కాబట్టి 3ని హౌ మెనీ టైమ్స్? సో ఒక 5 టైమ్స్ రాసుకున్నాం. 3 3s are 9, 9 3s are 27, 27 3s 81, 81 into 3, 3 1s are 3, 3 8s are 24. సో అగైన్ 243ని మళ్ళీ ఇంకొక 3 తోటి 3 3s are 9, 3 4s are 12, 3 2s are 6, 729. సో ఇక్కడ చూడండి ఎన్నిసార్లు 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81, 81 3s are 243, 243ని ఇంకొక 3తో మల్టిప్లై చేసాం అంటే 1 2 3 4 5, దిస్ 1 6. సో 1/3 హోల్ పవర్ n minus 1 is equal to 1/3 హోల్ పవర్ ఎంత రాసుకోవచ్చు? 1 2 3 4 5 6. 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. ఇక్కడ దాకా 81, 81 3s are 243, 243 ఇంకోటి అంటే 6 టైమ్స్. ఓకేనా? సో ఇక్కడ చూడండి బేస్ ఈక్వల్గా ఉన్నాయి కదా. సో హియర్ బేసెస్ ఆర్ ఈక్వల్. సో exponents are also equal. బేస్ ఈక్వల్గా ఉన్నా కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా ఉంటాయి. ఎక్స్పోనెంట్స్లో ఇక్కడ ఏముంది? n minus 1 ఉంది. అక్కడ రైట్ సైడ్ ఏముంది? 6 పవర్లో. సో n is equal to 6, ఈ -1 గోయింగ్ టు రైట్ సైడ్ +1, n is equal to 7.
therefore ఎంత నెంబర్ ఇది 1/2187 ఈజ్ ఏ టర్ము 7th టర్మ్. సో ఇది థర్డ్ క్వశ్చన్ ఇన్ ఫోర్త్లో థర్డ్ క్వశ్చన్ కంప్లీటెడ్. జాగ్రత్తగా వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. మీకు కొత్తగా చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ రాయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.